హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూన్ 6, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక హై పవర్డ్ కమిటీ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఆరావళి పర్వత శ్రేణి నిర్వచనం మరియు భౌగోళిక పరిధిపై ఉన్న అస్పష్టతలను తొలగించేందుకు సుప్రీంకోర్టు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది? ఒక హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా ఇది చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక టాపిక్. ఆరావళి మౌంటైన్ రేంజెస్ గురించి మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. చాలా టాపిక్స్ని మనం డిస్కస్ చేసాము. కుంభల్గఢ్ ఫోర్ట్ ఆరావళి పర్వత శ్రేణిలో ఉన్న ఒక ఫోర్ట్, యునెస్కో చేసిన సర్వే ద్వారా రీసెంట్గా న్యూస్లో ఉంది అని, ఇటువంటి టాపిక్స్. ఇక ఆరావళి రెగ్యులర్గా న్యూస్లో ఉంది కాబట్టి అది విస్తరించిన ప్రాంతం ఏంటి, ఆ కోణంలో చూడాలి. ఆరావళి పర్వత శ్రేణి 3 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో విస్తరించి ఉంది. 3 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. రాష్ట్రాల విషయానికి వస్తే గుజరాత్, రాజస్థాన్, హర్యానా. ఇక కేంద్రపాలిత ప్రాంతం విషయానికి వస్తే ఢిల్లీ గుర్తుంచుకోండి. ఈ ప్రాంతాల్లో విస్తరించి ఉంది ఈ పర్వత శ్రేణి ఆరావళి మౌంటైన్ రేంజ్. ఇందులో హైయెస్ట్ పీక్, ఆరావళి పర్వత శ్రేణిలో హైయెస్ట్ పీక్ వచ్చేసేసి గురు శిఖర్ పీక్. అది ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఆరావళి పర్వత శ్రేణి నిర్వచనము మరియు భౌగోళిక పరిధి, దీనికి సంబంధించి చాలా అస్పష్టతలు ఉన్నాయి. ఒక క్లారిటీ కావాలి. దాని యొక్క బౌండరీ ఏంటి, పరిధి ఏంటి, విస్తరించిన ప్రాంతం ఏంటి, క్లారిటీగా ఇవ్వండి సమాచారం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక హై పవర్డ్ కమిటీని వేయడం జరిగింది. ఆ హై పవర్డ్ కమిటీ జూన్ 2026లో న్యూస్లో ఉంది. ఎవరి అధ్యక్షతన అంటే కంచన్ దేవి గారి ఆధ్వర్యంలో ఒక హై పవర్డ్ కమిటీని సుప్రీంకోర్టు వేసింది. కంచన్ దేవి గారు ప్రస్తుతము ఏ విధులు నిర్వర్తిస్తున్నారంటే డైరెక్టర్ జనరల్ ICFRE, డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేస్తున్న ICFREకి డైరెక్టర్ జనరల్గా ఉన్న కంచన్ దేవి గారి ఆధ్వర్యంలో ఒక హై పవర్డ్ కమిటీని సుప్రీంకోర్టు వేసింది. ఆ కమిటీకి ఇచ్చిన సమయం ఆగస్టు 31, 2026. ఆలోపు ఆరావళి పర్వత శ్రేణి నిర్వచనాన్ని మరియు భౌగోళిక పరిధి గురించి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సరిపోతుంది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్లో మనం కమిటీస్ అండ్ కమిషన్స్ గురించి కూడా కాంటెంపరీగా వార్తలు నిలిచిన ఏవైతే ఉంటాయో వాటి గురించి నేర్చుకోవాల్సిందే. సో స్క్రిప్ట్ విషయానికి వస్తే ఓకేనా. సో కంచన్ దేవి గారు ICFRE డైరెక్టర్ జనరల్ అన్నాను కదా. ICFRE అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, ఓకేనా. సో ఆరావళి పర్వత శ్రేణి నిర్వచనం మరియు భౌగోళిక పరిధిపై ఉన్న అస్పష్టతలను తొలగించేందుకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి లేదా హై పవర్డ్ కమిటీని వేసింది, నిపుణుల కమిటీని, హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ. ఈ కమిటీ 2026 ఆగస్టు 31లోగా తన నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు విస్తరించిన ఆరావళి పర్వత శ్రేణి హద్దుల విషయంలో ఉన్న భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కమిటీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ కాంచన్ దేవి గారు అధ్యక్షత వహిస్తారు. మరి సభ్యులు ఎవరు ఉంటారు అంటే డాక్టర్ సుభాష్ ఆశుతోష్ గారు, తను మాజీ డైరెక్టర్ జనరల్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి. డాక్టర్ రాజేంద్ర కుమార్ శర్మ, మాజీ డైరెక్టర్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. బ్రిజ్ మోహన్ సింగ్ రాథోడ్, మాజీ సంయుక్త కార్యదర్శి పర్యావరణ మంత్రిత్వ శాఖ. ప్రొఫెసర్ అశోక్ కే భట్నాగర్ గారు, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి. సో వీరు సభ్యులుగా ఉంటారు. ఇక స్పెషల్ ఇన్వైటీస్, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎవరు ఈ కమిటీకి అంటే ప్రొఫెసర్ జగదీష్ కృష్ణస్వామి గారు, తను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్
బెంగళూరు. ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ శర్మ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా. ఆరవలి పర్వత శ్రేణి పర్యావరణ, భౌగోళిక, అటవీపరమైన సరిహద్దులను సైంటిఫిక్గా, శాస్త్రీయంగా నిర్ధారించడమే ఈ కమిటీ యొక్క ప్రధాన బాధ్యత. ఎనఫ్. ఓకేనా? సో ఆరవలి పర్వత శ్రేణి గురించి బేసిక్ పాయింట్స్. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన మడత పర్వత శ్రేణుల్లో ఒకటి ఫోల్డ్ మౌంటైన్ రేంజ్. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. హైయెస్ట్ పీక్ గురు శిఖర్ ఎక్కడ? రాజస్థాన్ రాష్ట్రంలో మౌంట్ అబూ వద్ద ఉంటుంది. ఓకేనా? ఎనఫ్. ఇక కంచన్ దేవి గారు డైరెక్టర్ జనరల్ అన్నాను కదా, ఏ సంస్థకు సంబంధించి? ఐసిఎఫ్ఆర్ఈ కదా. ఐసిఎఫ్ఆర్ఈ 1986 ఇయర్లో స్థాపన. ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఈ సంస్థ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ గురించి కనుక మనం చూస్తున్నప్పుడు వార్తల్లో చూస్తే దానికి సంబంధించి నోడల్ మినిస్టర్ అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఆ ఇన్స్టిట్యూషన్ పనిచేస్తుందో కూడా నేర్చుకోవాలి. ఓకేనా? ఇక ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 1981లో స్థాపన, డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేస్తోంది. ఓకేనా? అటవీ వనరుల అంచనా మరియు పర్యవేక్షణ కోసం ఉద్దేశించబడింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపన 1851, ప్రధాన కార్యాలయం కోల్కతా. మినిస్ట్రీ ఆఫ్ మైన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారు. ఎందుకు ఈ సంస్థల గురించి బేసిక్ పాయింట్స్ ఇచ్చానంటే కంచన్ దేవి గారి ఆధ్వర్యంలో హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో అందులో సభ్యులు ఇద్దరు ఈ సంస్థలకు సంబంధించి ఉన్నారు కాబట్టి చెప్పాను. మనం ఒక టాపిక్లో భాగంగా ఒక రాష్ట్రం గురించి చూసినా, ఒక దేశం గురించి చూసినా, ఒక సంస్థ గురించి చూసినా వాటికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ నేర్చుకోవాలి. అలా అయితేనే మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. కరెంట్ అఫైర్స్ కోణంలో కానివ్వండి, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి. ఎనఫ్. ఓకేనా? ఇక జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మన ఫస్ట్ టాపిక్. June 5th ఎవ్రీ ఇయర్ కూడా June 5th మనము ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాము. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే నిన్న చూసాము. నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో June 5th యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి, ఎందుకు June 5th రోజునే పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం, ఈ సంవత్సరం థీమ్ ఏంటి, ఈ సంవత్సరం హోస్ట్ కంట్రీ ఏంటి, ఇవన్నీ కొన్ని ఆర్టికల్స్, చట్టాల గురించి మీకు చెప్పాను నిన్నటి క్లాస్లోనే. మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఒక గుర్తింపు, ఒక రామ్సర్ సైట్ అనేది న్యూస్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. భారతదేశంలో రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య 100కు చేరింది. సో మైల్ స్టోన్. 100 అంటే మామూలు విషయం కాదు, 3 digits. మరి ఆ 100వది ఏది అని ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు కరెంట్ అఫైర్స్ కోణంలో. దీంతోపాటు 2025 సంవత్సరంలో రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలేంటి, మరియు 2026 సంవత్సరంలో రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలేంటి, ఇవన్నీ కూడా పోటీ పరీక్షల కోణంలో నేర్చుకుని తీరాల్సిందే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రామ్సర్ సైట్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. రామ్సర్ సైట్స్ అనే కాదు, కొన్ని గుర్తింపులు ఉంటాయి అంతర్జాతీయ స్థాయిలో. చిత్తడి నేలలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రామ్సర్. అదే సముద్రాలకు సంబంధించి బీచెస్ ఉంటాయి కదా, బీచ్లకు ఇచ్చే అంతర్జాతీయ గుర్తింపు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, దానిపైన కూడా క్వశ్చన్ అడగవచ్చు. టైగర్ రిజర్వ్స్కి ఇచ్చే ఒక అంతర్జాతీయ గుర్తింపు క్యాట్స్ కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ గుర్తింపు పొందిన టైగర్ రిజర్వ్స్ ఏంటి అని ఇటువంటివి చూడాలి. అండ్ యునెస్కోకి సంబంధించి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ గుర్తింపు పొందిన బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్. మరిక రామ్సర్కి సంబంధించి ఇప్పుడు ఈ టాపిక్లోకి వెళ్దామా. వాస్తవానికి రామ్సర్ అనే పదాన్ని మీరు చూస్తున్నారు కదా, ఈ రామ్సర్ అనే పదము ఒక నగరం పేరు. ఈ నగరం ఏ దేశంలో ఉంది అంటే ఇరాన్. ప్రస్తుతం వెస్ట్ ఏషియాలో రెగ్యులర్గా న్యూస్లో ఉన్న ఒక కంట్రీ ఇరాన్ దేశంలోని ఈ రామ్సర్ నగరంలో 1971 February 2 రోజున ఒక కన్వెన్షన్ జరిగింది, రామ్సర్ కన్వెన్షన్. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలలను సంరక్షించడం పైన దృష్టి కేంద్రీకరించిన సదస్సు, ఒక ఒప్పందం. అందుకే February 2కు ఒక సిగ్నిఫికెన్స్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా మనం జరుపుకుంటాము. February 2 డేస్ అండ్ థీమ్స్లో మనం చూసాము. February 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు, వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనేది ఈ సంవత్సర థీమ్, వరల్డ్ వెట్లాండ్స్ డే థీమ్. ఇకపోతే చిత్తడి నేల 100వ
రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేల మన భారతదేశంలో ఏది అంటే సురాతాల్ లేక్ ఫ్రెష్ వాటర్ లేక్, మంచినీటి సరస్సు సురాతాల్. దీన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ. ఇటీవల వార్తలు నిలిచిన జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఎక్కడ? బాలియా ప్రాంతంలో ఉంది. భారతదేశంలో 100వ రామ్సర్ చిత్తడి నేల, స్పెషల్ ప్రొటెక్షన్ అక్కడ. ఓకేనా? ఎగ్జామినేషన్ హాల్లో కనుక మీరు కూర్చున్న తర్వాత క్వశ్చన్ పేపర్లో రామ్సర్ గురించి క్వశ్చన్స్, చిత్తడి నేల పేరిస్తారు, ఎక్కడ ఉంది, ఎనఫ్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని ప్రత్యేక పదాలతో కొన్ని సెంటెన్సెస్ చూడండి. భారతదేశంలో అత్యధిక రామ్సర్ చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రం తమిళనాడు, 20కి చేరింది సంఖ్య. తమిళనాడు నుండే 20. ఉత్తరప్రదేశ్లో 12 ఉండే, కాకపోతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మరొకటి గుర్తింపు పొందింది కాబట్టి 13కు చేరింది సంఖ్య. ఉత్తరప్రదేశ్ 13 రామ్సర్ చిత్తడి నేలలు. భారతదేశంలో 2వ అత్యధిక రామ్సర్ చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రం. ఇక నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ చిత్తడి నేల ఏది అంటారు? సుందర్బన్స్. అతి చిన్న చిత్తడి నేల రామ్సర్ చిత్తడి నేల ఏదంటే రేణుకా వెట్లాండ్, హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అతిపెద్దదేమో సుందర్బన్స్, వెస్ట్ బెంగాల్. భారతదేశంలో మొట్టమొదట రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేల ఏదంటే చిల్కా లేక్ అంటే ఒడిషా. నెక్స్ట్ కియోల్దియో, రాజస్థాన్, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ప్రపంచంలో రామ్సర్ చిత్తడి నేలలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాను కనుక చూసుకుంటే ఫస్ట్ బ్రిటన్ ఉంటుంది, 175 అరౌండ్. నెక్స్ట్ మెక్సికో ఉంటుంది. ఇప్పుడు భారత్ 3వ స్థానంలో భారత్. ఆసియాలో అత్యధిక రామ్సర్ చిత్తడి నేలలు ఉన్న దేశం ఏదంటే మన భారత్, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్. ఇక ఇప్పుడు భారతదేశంలో 99వ రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేల మనం ఏప్రిల్ 22, 23 డేస్లో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాము. ఆ మంత్ CA 360 వీడియోలో కూడా డిస్కస్ చేసాము, జాగ్రఫీ ఎన్వైర్న్మెంట్ సెగ్మెంట్లో. సో ఇక్కడ ఇవన్నీ చూద్దాము. సో ఫస్ట్ స్క్రిప్ట్, ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లాలో ఉన్న జయప్రకాష్ నారాయణ్ పక్షుల అభయారణ్యం, దీన్ని సురాతాల్ అంటాము స్థానికంగా. భారతదేశంలో రామ్సర్ గుర్తింపు పొందిన 100వ చిత్తడి నేల, వెట్లాండ్. ఈ గుర్తింపు భారతదేశం చిత్తశుద్ధితో చేపడుతున్న చిత్తడి నేలల సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణకు నిదర్శనం. సురాతాల్ ఒక ముఖ్యమైన మంచినీటి చిత్తడి నేల వ్యవస్థ, ఫ్రెష్ వాటర్ లేక్ అనొచ్చు. ఇది అనేక వలస మరియు స్థానిక పక్షి జాతులకు ఆవాసంగా ఉంది. ఈ చిత్తడి నేల పర్యావరణ సమతుల్యత, భూగర్భ జలాల పునరుద్ధరణ, మత్స్య సంపద మరియు స్థానిక జీవనోపాధికి కీలక పాత్ర పోషిస్తుంది. రామ్సర్ హోదా ద్వారా ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు లభించి సంరక్షణ చర్యలు మరింత బలోపేతం అవుతాయి. ఓకేనా? ఈ గుర్తింపుతో భారతదేశంలో రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలల సంఖ్య 100కు చేరింది. మరి 99వది ఏది ఎక్కడ ఉంది అంటారు? 2026 ఏప్రిల్ 22వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్లో ఉన్న షేకాజీల్ పక్షుల అభయారణ్యము, షేకాజీల్, అది 99th రామ్సర్ వెట్లాండ్ ఇన్ ఇండియా. ఇక 2026 సంవత్సరంలో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా అంటే February 2 దృష్టిలో పెట్టుకొని రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు న్యూస్లో ఉన్నాయి. అప్పుడు అవి ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో ఉన్న పట్నా బర్డ్ శాంక్చురీ. పట్నా బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అంటారు? ఆప్షన్ ఏగా బీహార్ ఇస్తారు, కానీ బీహార్ కాదు. పాట్నా అంటే బీహార్ గుర్తొస్తుంది, కానీ ఇది బీహార్ సంబంధించి కాదు, ఉత్తరప్రదేశ్. చిత్తడి నేల అంటే ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకోండి. పట్నా బర్డ్ శాంక్చురీ. నెక్స్ట్ గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న చారిడాండ్, ఓకేనా, 98కి చేరింది అప్పుడు, 99 ఇప్పుడు 100. ఇక 2025 సంవత్సరంలో రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలను చూడండి. ఇవి కూడా ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. రామ్సర్ చిత్తడి నేలకు సంబంధించి లాస్ట్ 2 years స్పాన్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. 2025 డిసెంబర్లో రాజస్థాన్లోని అల్వార్ జిల్లా సిలిసేర్ సరస్సు మరియు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ సమీప కోప్రా జలాశయం అంతర్జాతీయ ప్రాముఖ్యత గల రామ్సర్ జాబితాలో చేర్చబడ్డాయి. వీటి చేరికతో భారత్లోని మొత్తం రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య 96కు చేరింది. అప్పుడు 2025 అక్టోబర్ నెలలో గుర్తింపు పొందిన గోగాబీ లేక్, అదేమో బీహార్లో ఉంది. లొకేషన్ గుర్తుంచుకోండి డైరెక్ట్గా. ఇక సెప్టెంబర్ నెలలో రామ్సర్ గుర్తింపు పొందిన 2 చిత్తడి నేలలు. ఎప్పుడు? 2025 సెప్టెంబర్. గోకుల్ జలాశయం, బక్సర్ డిస్టిక్, బీహార్. ఉదయ్పూర్ జీల్, వెస్ట్ చంపారణ్ డిస్టిక్, బీహార్.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 సందర్భంగా అంటే లాస్ట్ ఇయర్ భారత్ 2 కొత్త రామ్సర్ సైట్లను చేర్చింది. మేనార్ అది ఉదయ్పూర్లో ఉంది, కిచాన్ ఫలోది ఈ 2 కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక 2025 లాస్ట్ ఇయర్ వరల్డ్ వెట్లాండ్స్ డే సందర్భంగా భారతదేశంలో గుర్తింపు పొందిన చిత్తడి నేలలు 4 రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు. సకరకోటై పక్షుల అభయారణ్యం తమిళనాడులో ఉంది, తీర్థంగల్ పక్షుల అభయారణ్యం తమిళనాడు, కేచేపల్లి చిత్తడి నేల సిక్కిం, ఉద్వాలేక్ జార్ఖండ్ గుర్తుపెట్టుకోండి. దేశంలో గుర్తించి పొందిన మొట్టమొదటి రామ్సర్ చిత్తడి నేల చిల్కా లేక్ ఒడిషా, ఇది బ్రాకిష్ వాటర్ లేక్. కియోల్దియో నేషనల్ పార్క్ రాజస్థాన్. అత్యధిక రామ్సర్ చిత్తడి నేలలు తమిళనాడు హైయెస్ట్ 20, సెకండ్ ఉత్తరప్రదేశ్ ఇంక్లూడింగ్ ఇప్పుడు మనం చూసిన సురాతాలతో కలిపితే. దేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ సుందర్బన్ మడాడవులు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వెస్ట్ బెంగాల్. దేశంలో అతి చిన్న రామ్సర్ సైట్ రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్. ఓకేనా. రామ్సర్ సైట్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలు, రైట్. భారత రామ్సర్ ఒప్పందంలో చేరిన తేదీ February 1, 1982. ఓకేనా, ఎనఫ్. సో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రామ్సర్ చిత్తడి నేలలపైన మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఓకేనా. ఇక జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్ సంబంధించిన అప్డేట్స్ చూసాము. ఇప్పుడు ఎకానమీ సబ్జెక్ట్ సంబంధించి అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లా కాకుండా జనరల్ స్టడీస్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. అలా అయితే మీకు కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. వార్తల్లో నిలిచిన ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోండి. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా ఆ విధంగా. మరి ఇక్కడ ఎకానమీ సంబంధించిన అప్డేట్. OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECD ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ OECD ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటుని 6.3% అంచనా వేస్తోంది. ఇది సెంటెన్స్. ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాము. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తెలుగులో స్థూల దేశీయోత్పత్తి అంటాము. డెఫినేషన్: ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా మనం చూస్తాము. ఎందుకు మరి పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారేటివ్ స్టడీ, గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది అని. మరి కంపారిజన్ కూడా కాన్స్టెంట్ ప్రైజెస్లో చూడొచ్చు, కరెంట్ ప్రైజెస్లో చూడొచ్చు. కాన్స్టెంట్ ప్రైజెస్లో అంటే బేస్ ఇయర్ ఆధారంగా లేదా కాన్స్టెంట్ ప్రైజెస్లో మనం జీడిపిని కనుక క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, రియల్ జీడిపి వాల్యూ వస్తుంది, వాస్తవ గణాంకాలు. ప్రస్తుత ధరల్లో కరెంట్ ప్రైజెస్లో జీడిపిని క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, మనకు నామినల్ వాల్యూస్ వస్తాయి, నామమాత్రపు జీడిపి గణాంకాలు వస్తాయి. రీసెంట్గా జీడిపికి సంబంధించిన బేస్ ఇయర్ మార్పు గురించి కూడా మనము నేర్చుకున్నాము. 2011-12ని 2022-23కు మార్చుకున్నాము. అలా జీడిపి సిరీస్లో 9th అమల్లోకి వచ్చింది. మొట్టమొదటిది 1948-49. ఇవన్నీ కూడా మీకు గుర్తుకు రావాలి. ఇవన్నీ కూడా మీకు ఈ ఇయర్లోనే చెప్పారు మన CA 360లో. ఓకేనా. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ప్రముఖ సంస్థలు, మరి మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు జీడిపిని ఏ విధంగా అంచనా వేస్తున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. ఈ విధంగా చూస్తే చాలు. ఇక ఆర్థిక సంవత్సరం అంటే April 1 స్టార్ట్ అవుతుంది, March 31తో ముగుస్తుంది. FY 27 అంటే 2026-27 ఆర్థిక సంవత్సరం, అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం. భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంటుందని చెప్తుంది OECD 6.3 అంట. ఆర్థిక సహకారం మరియు అభివృద్ధి సంస్థ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనాను 6.1% నుంచి 6.3%కి పెంచింది. అండ్ 20 బేసిస్ పాయింట్స్ని పెంచడం జరిగింది. ఈ అంచనాలు OECD ఎకనామిక్ అవుట్లుక్ అండర్ ప్రెషర్ జూన్ 2026 అనే ఒక రిపోర్ట్లో ఉన్నాయి. రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి. ఇక గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.6% ఉంటుందని అప్పట్లో OECD అంచనా. నెక్స్ట్ 2027-28 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.4% ఉంటుందని ఈ రిపోర్ట్లో చెప్తోంది OECD.
ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా కొనసాగుతుందని నివేదిక చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అనిశ్చిత పరిస్థితులున్నా, అశాంతికి అడ్డాగా వెస్ట్ ఏషియా మారిపోయినా మన భారతదేశం పైన ప్రభావాలను కొంతవరకు తక్కువగానే చూపిస్తున్నాయి. ప్రపంచ దేశాలపైన తీవ్రంగా ఉంది పరిణామాలు. ఎందుకు కారణం మన భారతదేశంపై తక్కువ అంటే, మన భారతదేశంలో పాలసీస్, జిఎస్టీ రీఫార్మ్స్ కానివ్వండి, విధానపరమైన నిర్ణయాలు కానివ్వండి, దేశీయ మార్కెట్ డిమాండ్ అనేది అద్భుతంగా ఉండడం కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా, రైట్. ఇక భారత ద్రవ్యోల్బణం FY26 అంటే లాస్ట్ ఇయర్ 2025-2026 ఫినాన్షియల్ ఇయర్లో 2.1% ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.8%కి పెరుగుతుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది అంటే మనం కొంత ఆందోళనకు గురవ్వాల్సిందే. ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటే డెఫినేషన్ ఏంటి? టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గూడ్స్. ఉదాహరణకి పెన్ను ఉంది. ఇప్పుడు మనం 2026 జూన్ 6వ తేదీలో ఉన్నాము. ఇదే పెన్ను, ఎగ్జాక్ట్ కంపెనీ, ఎగ్జాక్ట్ ప్రోడక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. జూన్ 6th 2016 10 ఏళ్ల కింద ఈ పెన్ను 10 రూపాయలు అనుకోండి, ఇప్పుడు 100 రూపాయలకు చేరింది. దేనికి విలువ పెరుగుతుంది, దేనికి విలువ తగ్గుతుంది? పెన్నుకు విలువ పెరుగుతుంది. అప్పుడు 10 రూపాయల పెన్ను ఇప్పుడు 100 రూపాయలు అంటే పెన్నుకు విలువ పెరిగింది. మరి దీన్ని కొనడానికి ఉన్న డబ్బుల విలువ తగ్గింది. అది ఇన్ఫ్లేషన్. సింపుల్గా వాడుక భాషలో నేర్చుకోండి, సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు కూడా కట్టడిగా ఉండాలి, తగ్గుదలతో ఉండాలి. కానీ ఇక్కడ పెరుగుతుందంట. దీనికి సంబంధించి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో తీసుకునే నిర్ణయాలు ఇంపార్టెంట్. ఇక ప్రధాన కారణాలు: ఆహార ధరల పెరుగుదల. ఎందుకు ద్రవ్యోల్బణం పెరుగుతుందంటే ఆహార ధరల పెరుగుదల, ఇంధన ధరల పెరుగుదల, కరెన్సీ బలహీనత. అయితే ఈ 4.8% అంచనా OECD గత అంచనా అయిన 5.1% కంటే మాత్రం తక్కువనంట. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2025లో 3.4 నుంచి 2026లో 2.8% తగ్గుతుందని OECD పేర్కొంది. ప్రపంచ వృద్ధి రేటేమో తగ్గుతుంది, మన భారతదేశం యొక్క వృద్ధి రేటేమో పెరుగుతుంది. సింపుల్గా చూడండి, 2027లో ప్రపంచ వృద్ధి రేటు 3.1%గా ఉండవచ్చని అంచనా వేసింది OECD. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, అంతర్జాతీయ సంస్థ, 1961 ఇయర్లో స్థాపన, ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్. అక్కడ సభ్య దేశాలు 38 ఉన్నాయి OECDలో. లక్ష్యం ఆర్థిక వృద్ధి, వాణిజ్యం మరియు విధాన సహకారాన్ని ప్రోత్సహిస్తుంది ఈ సంస్థ. గుర్తుపెట్టుకోండి. మనం టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి చూసామనుకోండి, ఆ సంస్థకు సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ ఇస్తున్నాను మీకు నేను. ఇక ఎకానమీ సబ్జెక్ట్లో మరొక ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్, జూన్ 5th 2026 రోజున ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనేది జరిగింది. ఆర్బీఐ మరి ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా మీరు చూస్తుంటారు. సో పాలసీ రెపో రేట్ అనేది యథాతథంగా కొనసాగుతోంది, 5.25% వద్దే ఉంచింది ఆర్బీఐ అని చెప్పేసేసి. ఆర్బీఐ 1935లో స్థాపన, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఆర్బీఐ గవర్నర్గా ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో రెగ్యులేటరీ బ్యాంక్ అంటే బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ఓకేనా. ప్రతి 2 నెలలకు ఒకసారి, ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ని కండక్ట్ చేస్తుంది. మనం లాస్ట్ ఏప్రిల్ 1st వీక్లో అలా చూసాము. ఇప్పుడు జూన్ 5th రోజున. సో ఈరోజు మనము ఆ గణాంకాలను పేపర్లలో చూసాము. సో పాలసీ రెపో రేట్ని ఎంతగా కంటిన్యూ చేస్తుందంట? 5.25% వద్ద. ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. మీకు బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఏవైతే ఉంటాయో గణాంకాలు చూడండి. గ్రూప్స్, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇటువంటి వాటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో డెఫినేషన్ చూడండి. మీకు ద్రవ్య విధానము, బ్యాంకింగ్ అనే లెసన్ నేర్చుకునేటప్పుడు కొన్ని డెఫినేషన్ చూస్తారు. ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ ఇలాంటివి. సో ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. చట్టబద్ధ నగదు నిల్వల నిష్పత్తి అంటాము. సింపుల్ డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే ద అమౌంట్ దట్ ఈస్ కెప్ట్ విత్ ద కమర్షియల్ బ్యాంక్ యాజ్ గైడెడ్ బై ఆర్బీఐ. అంటే ఆర్బీఐ నిర్దేశించిన రేటు ప్రకారము ఒక కమర్షియల్ బ్యాంకు తమ వద్ద చట్టబద్ధంగా ఉంచుకోవాల్సిన నగదు నిల్వల నిష్పత్తి ఎస్ఎల్ఆర్. మరి ప్రస్తుతం ఎంత ఉంది ఎస్ఎల్ఆర్ అంటే 18%. గుర్తుపెట్టుకోండి. ఇక సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, ద అమౌంట్ దట్ ఈజ్ కెప్ట్ విత్ ద ఆర్బీఐ బై షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ యాజ్ గైడెడ్ బై ఆర్బీఐ.
అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, ఆర్బీఐ నిర్దేశించిన రేటు ప్రకారము ఒక కమర్షియల్ బ్యాంకు ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నగదు నిల్వల నిష్పత్తి ప్రస్తుతము క్యాష్ రిజర్వ్ రేషియో 3% ఉంది. ఇక రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ ఇంపార్టెంట్. ఉదాహరణకి ఆర్బీఐని మనం ఏమంటాము? బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంక్ అంటాం. భారతదేశంలో బ్యాంకులన్నిటికీ బ్యాంకు. ఉదాహరణకి మనకు ఒక లోన్ కావాలి, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఒక వెహికల్ తీసుకోవాలనుకున్నా లోన్ తీసుకుంటాము, బ్యాంక్ దగ్గరికి వెళ్తాము. కావాల్సిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత అక్కడ వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత, లేదు ఏదన్నా ప్రాపర్టీని మార్టిగేజ్ చేయాలంటే మార్టిగేజ్ చేసేసేసిన తర్వాత మనకి బ్యాంక్ ఏం చేస్తుంది? లోన్ శాంక్షన్ చేస్తుంది, లోన్ రిలీజ్ చేస్తుంది. ఆ ఇచ్చిన లోన్ని మనము ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ లేదా ఈఎంఐ రూపంలో రెగ్యులర్గా చెల్లిస్తాము. అసలు మరియు వడ్డీ కలిపి చెల్లిస్తాము, నిర్ణీత కాలంలోగా చెల్లిస్తాము, ఫిక్స్డ్గా ఇంత చెల్లించాలని. మరి అలా మనకు అవసరం ఉంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళినాం, మరి బ్యాంకులకే డబ్బులు అవసరం ఉంటే ఎక్కడ పోతుంది? ఆర్బీఐ దగ్గరికి. మరి ఇందుకోసము ఆర్బీఐ ఆ బ్యాంకు నుండి ఇంట్రెస్ట్ని వసూలు చేస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ని ఇక్కడ మనం రెపో రేట్ అంటాము. ఒక కమర్షియల్ బ్యాంకు ఆర్బీఐ దగ్గర రుణం పొందినప్పుడు ఆ రుణం పైన కమర్షియల్ బ్యాంక్ ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేటు ఉంటుంది కదా, అదే రెపో రేటు. ఇక రివర్స్ రెపో రేట్ అంటే కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకు నుంచి రుణం పొందుతుంది మార్కెట్ సిచ్యువేషన్ చూసి, లిక్విడ్ని చూసి. మరి అప్పుడు ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకు చెల్లించే ఇంట్రెస్ట్ రేటే రివర్స్ రెపో రేట్, రివర్స్ ఇవి. సో రెపో రేట్ ఎంత ప్రస్తుతం? 5.25%. ఓకేనా? ఇక మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 5.50 వద్ద పెంచారు. అండ్ రివర్స్ రెపో రేట్ అనేది 3.35%, బ్యాంక్ రేటు 5.50%, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 5%గా ఉంచడం జరిగింది. ఇక్కడ మీరు రెపో రేట్ వచ్చేసేసి 5.25% గుర్తుపెట్టుకోండి. రెపో రేటు 5.25%, రివర్స్ రెపో రేటు 3.35%. ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ఇవి గత కొన్ని నెలలుగా ఇదే విధంగా ఉన్నాయి. ఇక మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ సందర్భంలో గవర్నర్ గారు సంజయ్ మల్హోత్రా గారు ఏం చెప్పారంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటుని 6.6%గా చూపించారు, జీడిపి గ్రోత్ రేట్ని. కారణం ఏంటంటే వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ కారణంగా ఈ చమురు వీటన్నిటి ప్రభావం మన భారతదేశం పైన పడుతుందని. అదే ఏప్రిల్ మంత్లో అయితే 6.9% ఉంటుందని చెప్పారు ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. అదే ఇప్పుడు 6.6%కి తగ్గించారు. ఈ పాయింట్స్ చూడండి. ఓకేనా? ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందే. భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపో రేట్ను 5.25% వద్ద యథాతథంగా కొనసాగించింది. ఈ నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ప్రకటించారు. వరుసగా మూడోసారి రెపో రేట్లో ఎలాంటి మార్పు చేయకుండా కొనసాగించడం విశేషము. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ నియంత్రణ, ఆర్థిక స్థిరత్వం మధ్య సమతుల్యతను కొనసాగించడం ఈ నిర్ణయం యొక్క లక్ష్యం అంట. స్థిరమైన వడ్డీ రేట్లు వ్యాపారాలు, పెట్టుబడిదారులు మరియు రుణగ్రహీతలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాయి. సో రెపో రేటు వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ స్వల్పకాలిక రుణాలు ఇచ్చే వడ్డీ రేటు. ద్రవ్యోల్బణం మరియు మార్కెట్ ద్రవ్య లభ్యతను నియంత్రించేందుకు ఉపయోగించే ప్రధాన ద్రవ్య పరపతి సాధనం. నేను ఏదైతే ఇందాక ఓరల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదంతా కూడా. రివర్స్ రెపో రేటు వాణిజ్య బ్యాంకుల నుంచి ఆర్బీఐ నిధులను స్వీకరించే సమయంలో చెల్లించే వడ్డీ రేటు. ఇక ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ 2016లో ఏర్పాటు. సభ్యులు 6 ఉంటారు. 3 ఆర్బీఐ నుంచి, 3 కేంద్ర ప్రభుత్వం నుంచి నియమితులు. లక్ష్యం ధరల స్థిరత్వం మరియు ఆర్థిక వృద్ధి మధ్య సమతుల్యత కోసం ఉద్దేశించబడింది. ఆర్బీఐ స్థాపన 1935, ప్రధాన కార్యాలయం ముంబై. ప్రస్తుతం గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ పాలిటీలో భాగంగా ఇందాక మనము జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సంబంధించిన అప్డేట్ చూసాము, రామ్సర్ సైట్స్ అని చెప్పేసి. నెక్స్ట్ కరెంట్ ఎకానమీలో భాగంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ గురించి చూసాము, ఓఈసీడీ గ్రోత్ రేటు గురించి చూసాము. ఇప్పుడు కరెంట్ పాలిటీ. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న హైకోర్టుల్లో 4 హైకోర్టులకి మహిళా ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారంట. వాళ్ళ పేర్లు తప్పనిసరిగా చూడాలి. జ్యుడిషియరీ అనే అంశం కేంద్ర జాబితాలోకి వస్తుంది, గుర్తుంచుకోండి. సుప్రీంకోర్టు గురించి మీరు పార్ట్ 5లో నేర్చుకుంటారు, హైకోర్ట్స్ గురించి పార్ట్ 6లో నేర్చుకుంటారు.
మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టులో 53వ ప్రధాన న్యాయమూర్తి. ప్రస్తుతం 1+37కి చేరింది సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య. ఇక హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అనేది ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ సంఖ్యను నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఇక్కడ 4 మహిళలు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ గారు ప్రమాణ స్వీకారం చూసాం మనము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత న్యాయ చరిత్రలో తొలిసారిగా 4 హైకోర్టులకు ఒకేసారి పూర్తిస్థాయి మహిళా ప్రధాన న్యాయమూర్తులు నాయకత్వం వహిస్తున్నారు. 4 మహిళా ప్రధాన న్యాయమూర్తులు. ఏ హైకోర్టు చూద్దాం. ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతున్న దానికి ఇది ముఖ్య సూచికగా నిలుస్తోంది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్న వారు ఎవరంటే పాట్నా హైకోర్టు అంటే బీహార్ మీనాక్షి మదన్ రాయ్. గుజరాత్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసేసి సునీత అగర్వాల్ గారు. మేఘాలయ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసేసి రేవతి మోహితే దేరే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసేసి లీసా గిల్ గారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. జస్టిస్ సునీత అగర్వాల్ జూలై 2023 నుంచి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఇక జస్టిస్ లీసా గిల్ గారు ఏప్రిల్ 25న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2026 ఏప్రిల్ 25 మనం ఏప్రిల్ మంత్లో డిస్కస్ చేశాము. ధీరజ్ సింగ్ ఠాకూర్ గారి స్థానంలో వచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కి తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 2026 నాటికి దేశంలోని మొత్తం హైకోర్టు న్యాయమూర్తులు 781 మంది అంట. మొత్తం హైకోర్టు న్యాయమూర్తులు. మహిళా న్యాయమూర్తుల సంఖ్య 116 మంది. మరి హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల వాటా ప్రస్తుతం 14.85% అంట. మీకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి, యూపీసీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కానీ డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాస్తున్నప్పుడు ఇటువంటి అప్డేటెడ్ గణాంకాలు రాశారనుకోండి ఎక్కువ మొత్తంలో మార్క్స్ వస్తాయి. 2018లో కూడా 4 మహిళలు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినప్పటికీ వారిలో ఒకరు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారంట. ఇప్పుడు మాత్రం కంప్లీట్గా ప్రస్తుతం 4 పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేయడము విశేషము. భారత హైకోర్టు గురించి మనము పార్ట్ 6లో 214 నుంచి 231 వరకు నేర్చుకుంటాము. మొత్తం హైకోర్టు ప్రస్తుతం భారతదేశంలో 25, ఓకేనా. సో హైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. ఆర్టికల్ 217లో మీరు నేర్చుకుంటారు. అదే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారము పార్లమెంటుకు ఉంటుంది. ఆర్టికల్ 124, రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హిస్టరీకి సంబంధించిన అప్డేట్. సో చాలామంది అనుకుంటారు హిస్టరీ మీన్స్ స్టడీ ఆఫ్ ద పాస్ట్. ఎగ్జాక్ట్లీ ఎప్పుడో జరిగిపోయిన కాలానికి సంబంధించి నేర్చుకునేదే చరిత్ర. కానీ ఎప్పటి కాలానికి సంబంధించినవో ఇప్పుడు వార్తలు మనం చూస్తున్నట్లయితే ఇన్స్క్రిప్షన్స్ కానివ్వండి, అంటే శాసనాలు, కాయిన్స్ కానివ్వండి, పురాతన కనుగొల్పులు ఏవైతే ఉంటే వాటి గురించి కానివ్వండి ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. కాబట్టి కరెంట్ అఫైర్స్లో మనం నేర్చుకోవాలి. భారతదేశంలో పురాతన ప్రాంతాలు, కట్టడాలు సంరక్షణ అనగానే మనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మైండ్లోకి వస్తుంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఇది? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఇక పక్కన పెడితే రీసెంట్గా విరూపాక్ష దేవాలయం అనేది న్యూస్లో ఉంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు చేపట్టిన ఒక అంశం ద్వారా వార్తల్లోకి వచ్చింది. ఈ విరూపాక్ష దేవాలయం ఎక్కడ ఉందంటారు? ఫస్ట్ పాయింట్ కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో ఉంది. హంపీ, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హంపీలోని విరూపాక్ష దేవాలయ ప్రధాన గోపురం లోపల నిర్మించిన గోడలను తొలగించింది ఇటీవల. అందుకు న్యూస్లోకి వచ్చింది. జాతీయ వార్తాపత్రికల్లోనే మీరు చూస్తుంటారు. దేవాలయ అసలు నిర్మాణ శైలిని మరియు చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఈ చర్య చేపట్టబడింది. విరూపాక్ష దేవాలయం పంపావతి దేవాలయం అని కూడా పిలువబడుతుంది. ఈ దేవాలయం భగవాన్ విరూపాక్ష అంటే శివుడికి అంకితం చేయబడింది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో తుంగభద్ర నది దక్షిణ తీరంలో ఉంది. భారతదేశంలో నిరంతరంగా పూజలు జరుగుతున్న అత్యంత ప్రాచీన హిందూ దేవాలయాల్లో ఇదొకటి. ఈ దేవాలయం విజయనగర శిల్పకళకు అద్భుత ఉదాహరణగా నిలిచింది మరియు విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. ఈ దేవాలయం హంపీ స్మారక కట్టడాల సముదాయంలో భాగంగా ఉంది.
హంపి స్మారక సముదాయాన్ని 1986లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. యునెస్కో గుర్తింపు ఉంది, వరల్డ్ హెరిటేజ్ సైట్గా. ఈ సంరక్షణ చర్య భారతదేశ సాంస్కృతిక పురావస్తు వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. ఇక దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 49 మీరు లింక్ చేసుకోండి. ఆర్టికల్ 49 ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది. పురాతన ప్రాంతాలను కట్టడాలను సంరక్షించడం అనేది రాజ్యం యొక్క బాధ్యత. సో విరూపాక్ష దేవాలయం, అక్కడ ప్రధాన దేవుడు ఎవరు? శివుడు, విరూపాక్ష స్వామి. ప్రత్యామ్నాయ పేరు పంపావతి దేవాలయము. నిర్మాణ శైలి విజయనగర శిల్పకళ. హంపి విజయనగర సామ్రాజ్య రాజధానిగా ఉండేది. కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 1986లో. ఎనఫ్. సో జస్ట్ మీరు అప్డేట్గా ఏం నేర్చుకోవచ్చు, విరూపాక్ష దేవాలయం నేస్లో ఉంది కాబట్టి మీరు హిస్టరీ సబ్జెక్టు నేర్చుకునేటప్పుడు దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ని ఎక్కువగా చూడండి. అక్కడ ఎలివేట్ అయింది ఇప్పుడు ఈ టాపిక్. ఇప్పుడు ఎందుకు వార్తలోకి వచ్చిందో కరెంట్ అఫైర్స్లో చూడండి. సో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1861లో స్థాపన. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో పనిచేస్తుంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక విజయనగర సామ్రాజ్యం 1336లో స్థాపన. స్థాపకులు హరిహర 1 మరియు బుక్కరాయ 1. రాజధాని హంపి. ఇక జాగ్రఫీ సబ్జెక్ట్లో ఇంపార్టెన్స్ ఉన్న ఒక టాపిక్. ఇటీవల కేంద్ర క్యాబినెట్ తీసుకునే నిర్ణయం ద్వారా న్యూస్లోకి వచ్చింది. లడఖ్లో ఫోతుల్లా టన్నెల్ ప్రాజెక్టుకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇటీవల ఫోతుల్లా టన్నెల్ న్యూస్లో ఉంది. ఎక్కడ ఉంది? లడఖ్లో ఉంది. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. 1 యూనియన్ టెరిటరీ విత్ అసెంబ్లీ, 1 యూనియన్ టెరిటరీ వితౌట్ అసెంబ్లీ. మరి 2019 అక్టోబర్ 31 నుంచి జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమల్లోకి వచ్చింది. అలా కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్. ఓకేనా? సో లడఖ్లో ఉన్న ఫోతుల్లా టన్నెల్ ప్రాజెక్ట్కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందంట. ఇటీవల ప్రధానమంత్రి గారి అధ్యక్షత జరిగిన క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం. లడఖ్లోని శ్రీనగర్ లే జాతీయ రహదారి NH-01పై ఫోతుల్లా టన్నెల్ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 1196.22 కోట్ల రూపాయలు. ఈ సొరంగం ఫోతుల్లా పాస్ సమీపంలో నిర్మించబడుతుంది. ప్రాజెక్టు మొత్తం పొడవు వచ్చేసి 2.65 కిలోమీటర్స్ అంట. ప్రత్యేకతలు 1.96 కిలోమీటర్ ట్విన్ ట్యూబ్ టన్నెల్, 0.69 కిలోమీటర్ అప్రోచ్ రోడ్స్ ఉంటాయి. 2 సొరంగాలు ఒకే దిశలో ట్రాఫిక్ ప్రవాహం కోసము ప్రత్యేకంగా ఉపయోగించబడతాయి. సో ఫోతుల్లా పాస్ ఎక్కడ ఉంది? శ్రీనగర్ లే జాతీయ రహదారిపై ఉన్న అత్యంత ఎత్తైన స్థానం. పాసెస్ అంటే ఈ పర్వత ప్రాంతాల్లో సన్నని మార్గాలుగా ఉపయోగపడేవి పాసెస్. ఎత్తు సుమారు 4108 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఫోతుల్లా పాస్ లడఖ్లో ఉంది. ఇక జాతీయ రహదారి 1, నేషనల్ హైవే 1 శ్రీనగర్ను లేతో కలుపుతుంది. పౌర మరియు సైనిక రవాణాకు అత్యంత కీలకమైన మార్గము. సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 1960లో స్థాపన. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. ఓకేనా? లడఖ్ 2019 అక్టోబర్ 31 నుంచి కేంద్రపాలిత ప్రాంతము. రాజధాని లే. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతాల గురించి మీరు పార్ట్ 8 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నేర్చుకుంటారు. ప్రస్తుతం 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇక మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్. సూపర్లేటివ్ టాపిక్స్ పట్ల ఎలా నేర్చుకోవాలి అంటే నేను ఇచ్చే హెడ్డింగ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అదే కోణంలో అడుగుతున్నారు. భారతదేశంలోని తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయ ఇండియా ఏ డాటా ల్యాబ్ ఎక్కడ? ఎవరు? చండీగఢ్ యూనివర్సిటీ. డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. చండీగఢ్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ద వన్ అండ్ ఓన్లీ గ్రిడ్ సిటీ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏకైక గ్రిడ్ సిటీ చండీగఢ్. చండీగఢ్ అనేది 2 రాష్ట్రాలకు రాజధానిగా బాధ్యత నిర్వర్తిస్తున్న కేంద్రపాలిత ప్రాంతము. చండీగఢ్ విశ్వవిద్యాలయం ఇంటెల్ ఇండియా సహకారంతో భారతదేశపు తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయ ఇండియా ఏఐ డేటా ల్యాబ్ని ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు కృత్రిమ మేధస్సు, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందించబడతాయి. ఇందులో సిమ్యులేటెడ్ అప్రెంటిస్షిప్ వేదిక ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రాయోగిక అనుభవాన్ని కల్పించనున్నారు. విద్యార్థులు నిజ జీవిత ఏఐ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశాన్ని పొందుతారంట.
ఇండియా ఏఐ డేటా ల్యాబ్ కింది కార్యక్రమాలకు కేంద్రంగా పనిచేస్తాయి. ఏంటంటే కృత్రిమ మేధస్సు పరిశోధనలు, ఆవిష్కరణలు మరియు ఉత్పత్తి అభివృద్ధి, హ్యాకథాన్లు మరియు పోటీలు, అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమాలు ఎట్సెట్రా. సో ఇండియా ఏఐ మిషన్ భారతదేశంలో ఎప్పుడు 2024. ఏ మంత్రిత్వ శాఖ ఏఐ ఇటువంటి టెక్నాలజీస్ గురించి మీరు వినగానే కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. భారత ఏఐ పర్యావరణ వ్యవస్థ మరియు కంప్యూటింగ్ మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది. ఓకేనా. ఇక కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ క్యాంపస్కి కేంద్ర విద్యాశాఖ వారు ఆమోదం తెలిపారు క్యాంపస్ ఏర్పాటు చేయడానికి. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ ఎక్కడికి సంబంధించి, బ్రిటన్కి సంబంధించింది. వాళ్ళ యొక్క క్యాంపస్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఈ క్యాంపస్ భారతదేశంలో తొలి క్యాంపస్ యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్కి సంబంధించి బెంగళూరులో ఏర్పాటు చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు, ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు, ఆమోదం తెలిపారు. ఓకేనా. సో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్కి కర్ణాటకలోని బెంగళూరులో తన తొలి శాఖ క్యాంపస్, వాళ్ళ యొక్క క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పరిధిలో మంజూరైంది. జాతీయ విద్యా విధానం 2020 ఎప్పుడు అమలులోకి వచ్చింది? జూలై 29, 2020. గుర్తుపెట్టుకోండి. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను భారత్కు ఆకర్షించి దేశాన్ని అంతర్జాతీయ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఇది ఒక కీలకమైన అడుగంట. ఈ క్యాంపస్ ద్వారా భారత విద్యార్థులు విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కామన్గా అయితే ఇప్పుడు లివర్పూల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటే మన భారతీయులు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ క్యాంపస్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడనే చదువుకోవచ్చు. విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్లను భారతదేశంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా. రైట్. పరిశోధన, ఆవిష్కరణలు మరియు అంతర్జాతీయ విద్యా సహకారాన్ని కూడా ఈ క్యాంపస్ ప్రోత్సహిస్తుంది. ఈ చర్య ద్వారా భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఉన్నత విద్య, పరిశోధన, సాంకేతికత మరియు నైపుణ్య అభివృద్ధి రంగాల్లో సహకారం మరింత బలోపేతము అవుతుంది. భారత ఉన్నత విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలన్న జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలకి ఇది అనుగుణంగా ఉంది. ఓకేనా. సో జాతీయ విద్యా విధానము ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? ఓకేనా. యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ స్థాపన 1881. హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది. లివర్పూల్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, యూకేలోని ప్రముఖ రసల్ గ్రూప్ పరిశోధన విశ్వవిద్యాలయాలు ఒకటంట. విపత్తుల నిర్వహణపై ఒడిషాలో బ్రిక్స్ దేశాల సదస్సు రీసెంట్గా ప్రారంభమైంది ఒడిషాలో. ఇక బ్రిక్స్ విషయానికి వస్తే 2026 జనవరి 1వ తేదీన భారత్ బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. బ్రిక్స్ కూటమి 11 దేశాలతో కూడిన కూటమి. మరి బ్రిక్స్ కూటమికి సంబంధించి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తోంది కదా. ఈ సంవత్సరం శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. బ్రిక్స్కి సంబంధించి భారత్ జనవరి 2026లో అఫీషియల్ లోగోని, అఫీషియల్ థీమ్ని విడుదల చేసింది. సో అఫీషియల్ లోగో లోటస్ ఫ్లవర్ లాగా ఉంటుంది, కలర్స్. దీని ఇంపార్టెన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక థీమ్ వచ్చేసి బ్రిక్స్ భారత అధ్యక్షతను పనిచేస్తుంది కదా. థీమ్ వచ్చేసేసి బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. థీమ్స్ని ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్లో చూస్తే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులను ట్రాన్స్లేషన్ చేయకండి. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒడిషా ఆతిథ్యంలో ప్రకృతి విపత్తుల నివారణ, సంసిద్ధత మరియు నిర్వహణపై చర్చించేందుకు ఒడిషాలోని పూరిలో బ్రిక్స్ దేశాల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత్, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఇరాన్, ఈజిప్ట్ మరియు ఇండోనేషియా ప్రతినిధులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో విపత్తు ప్రమాదాల తగ్గింపు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి, వాతావరణ మార్పులకు అనుగుణత మరియు అత్యవసర స్పందన వ్యవస్థలపై చర్చలు జరుగుతున్నాయి. విపత్తుల నిర్వహణలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఒడిషా ఈ సదస్సుకి ఆతిథ్యం ఇస్తోంది. ఒడిషాలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. మోహన్ చరణ్ మాజీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఖమ్మంపాటి హరిబాబు గారు గవర్నర్గా ఉన్నారు. భువనేశ్వర్ ఇస్ ద క్యాపిటల్. ఒడిషా అధికారులు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రజల తరలింపు చర్యలు మరియు విపత్తు నియంత్రణ అనుభవాలను పంచుకున్నారు. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ సదస్సులో పాల్గొనున్నారు. రైట్, ఎనఫ్. విపత్తు నిర్వహణపై బ్రిక్స్ దేశాల సదస్సు ఎక్కడ? పూరి, ఒడిషా. ఎనఫ్. ఇక బ్రిక్స్ సంబంధించిన బేసిక్ పాయింట్ చూడండి.
బ్రిక్స్ 2009లో ఏర్పాటు. సభ్య దేశాలు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ కూటమి విస్తరించింది, నూతన సభ్య దేశాలను మనం చూసాము. 2025లో బ్రిక్స్ దేశాల సంఖ్య, సభ్య దేశాల సంఖ్య 11కు చేరింది. సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్. సో 5 ప్లస్ ఈ 6 గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక భారత వాతావరణ శాఖ, ఓకేనా, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ 1875 ఇయర్లో స్థాపన. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తుంది. ఇది డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం మృత్యుంజయ్ మహాపాత్ర గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నెక్స్ట్, భారత్, బ్రిటన్ సంయుక్తంగా క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీని ప్రారంభించడం జరిగింది 4th జూన్ 2026 రోజున. భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ 2026 జూన్ 5న న్యూఢిల్లీలో క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీని ప్రారంభించినాయి. ఈ అబ్జర్వేటరీ ఐఐటి ధన్బాద్కు చెందిన టెక్స్మిన్ మరియు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం సంయుక్త కార్యక్రమం అంట. డైరెక్టర్ సెంటెన్స్ గుర్తుంచుకోండి. భారత్, బ్రిటన్ సంయుక్తంగా ఏంటి? క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీని. పోటీ పరీక్షల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, క్రిటికల్ మినరల్స్, ఈ కీవర్డ్స్ని గుర్తుపెట్టుకొని వీటిపైన రెగ్యులర్ క్వశ్చన్స్ వస్తాయి. మీకు చెప్పాను, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ May 24th రోజు జరిగింది కదా, క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ఎవరెవరు సంయుక్తంగా ఏ అబ్జర్వేటరీ ఎక్కడ, ఓకేనా. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ సరఫరా శృంఖలాలను పర్యవేక్షించడం, విశ్లేషించడం దీని యొక్క ప్రధాన లక్ష్యము. జూన్ 4న దీనికి సంబంధించిన సమావేశం జరిగింది. జూన్ 5న అవుట్కమ్ అనేది అఫీషియల్గా రావడం జరిగింది. ఎనఫ్. జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఏ ఇయర్ 2025లో భారతదేశానికి అవసరమైన కీలక ఖనిజాల సరఫరా భద్రతను నిర్ధారించడము. క్రిటికల్ మినరల్స్ రెన్యూవబుల్ ఎనర్జీలో, బ్యాటరీస్, ఎలక్ట్రానిక్స్, రక్షణ, అధునాతన సాంకేతిక పరిశ్రమలకు అవసరమైన ఖనిజాలు. ఇక టెక్స్మిన్ ఐఐటి ధన్బాద్ అంటే జార్ఖండ్లో ఉన్న ఒక సంస్థ. టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ఫౌండేషన్, టెక్స్మిన్, ఓకేనా. ఇక ఐఐటి ధన్బాద్, ఓకేనా, జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం 2009లో ఏర్పాటైంది, కేంబ్రిడ్జ్, యునైటెడ్ కింగ్డమ్. ఇక తెలంగాణ సంబంధించి అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. మీకు ప్రతిరోజు కంటెంట్ అందిస్తున్నాను అండ్ రీజనల్ ఇష్యూస్ని 100% కవర్ చేస్తున్నాను. ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మీరు ప్రతిరోజు క్లాస్ చూస్తే ఏపీకి సంబంధించి, తెలంగాణకి సంబంధించి ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. ఈరోజు తెలంగాణకి సంబంధించిన టాపిక్ ఉంది. నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామిక వృద్ధికి తెలంగాణ మరియు జర్మనీలోని ఒక రాష్ట్రం తురింగియా సహకార ఒప్పందము. దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కోసము, పారిశ్రామిక వృద్ధి కోసము తెలంగాణ ప్రభుత్వం మరియు జర్మనీలోని తురింగియా స్టేట్ 2026 జూన్లో హైదరాబాద్లో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎందుకోసం ఈ ఒప్పందం? ఎందులో సహకారం అంటే నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, పారిశ్రామిక వృద్ధి, ఇండస్ట్రియల్ గ్రోత్, ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్ మరియు సాంకేతికత, టెక్నాలజీ, మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, స్టార్టప్స్, అంకుర సంస్థలు, జీవ విజ్ఞాన శాస్త్రాల వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం కోసం ఉద్దేశించబడింది. ఏదైనా ఒక ఒప్పందం గురించి చూస్తున్నప్పుడు ఆ ఒప్పందంలో భాగస్వాములు ఎవరు, ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? ఎనఫ్. పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు రూపొందించడమే ఈ భాగస్వామ్యం యొక్క ప్రధాన లక్ష్యం అంట. సరిపోతుంది. ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడంపై దృష్టి సారించారు. ఓకేనా. ఇరు పక్షాలు కింది సంస్థల భాగస్వామ్యంతో సంయుక్త కార్యక్రమాలు చేపట్టేందుకు అంగీకరించినాయి. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్, పాలిటెక్నిక్ కళాశాలలో జర్మన్ పరిశ్రమ భాగస్వాములు. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఒప్పందంలో ఎవరెవరు, ఉద్దేశం ఏంటి. తురింగియా క్యాపిటల్ వచ్చేసి ఎర్ఫుట్, జర్మనీలోని 16 స్టేట్స్లో ఒకటి. ఓకేనా. జర్మనీ క్యాపిటల్ వచ్చేసి బెర్లిన్, కరెన్సీ యూరో. అక్కడ ఛాన్సలర్గా ఫ్రెడరిక్ మెర్జ్ గారు ఉన్నారు. జనవరి మంత్లో మన భారతదేశ పర్యటనకు వచ్చారు. గుజరాత్, అహ్మదాబాద్ కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. తెలంగాణ. ఇక వార్తల్లో వ్యక్తులు, వివిధ దేశాలకు సంబంధించి దేశాధ్యక్షులు కానివ్వండి లేదా ప్రధానులు కానివ్వండి, ఇటీవల వార్తల్లో వచ్చినట్లయితే ప్రమాణ స్వీకారం ద్వారా కానివ్వండి, ఎన్నికలు జరిగి కానివ్వండి, న్యూస్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ పేరు చూడండి. ఏ దేశమో ఆ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్, క్యాపిటల్, కరెన్సీ మరియు
ఆ పర్సన్ ఏ పొలిటికల్ పార్టీతో సంబంధాన్ని కలిగి ఉన్నారు, అంటే ఏ రాజకీయ పార్టీ నుండి వచ్చాడు, ఇటువంటివి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే గతంలో 2024 ఇయర్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగారు. అప్పట్లో శ్రీలంక అధ్యక్షుడు ఏ పార్టీకి చెందినవాడని అడిగారు. కాబట్టి ప్రతి పాయింట్ నేను చెప్తున్నాను పోటీ పరీక్షల కోణంలో. సో డెన్మార్క్ ఐరోపా ఖండంలోని ఒక దేశం డెన్మార్క్. ఓకేనా. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి మెట్టే ఫ్రెడ్రిక్సన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. 3వసారి హ్యాట్రిక్ ఒక మహిళ. ఓకేనా. మెట్టే ఫ్రెడ్రిక్సన్ డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2026 జూన్ మంత్ అని గుర్తుంచుకోండి. ఓకేనా. తన పొలిటికల్ పార్టీ ఏంటంటే సోషల్ డెమోక్రాట్స్ పార్టీ నాయకురాలు, గుర్తుపెట్టుకోండి. ఇక డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగన్, కరెన్సీ డానిష్ క్రోన్. ఓకేనా. అక్కడ కింగ్ ఎవరున్నారంటే కింగ్ ఫ్రెడరిక్. ఓకేనా, రైట్. ఇక ఫోల్కెటింగ్ అనేది డెన్మార్క్ పార్లమెంట్ పేరు. అక్కడ యూనికామరలిజం అంటే ఏకసభ విధానం ఉంది. మన భారతదేశంలో ద్విసభ విధానం ఉంటుంది, లోక్సభ రాజ్యసభ. అక్కడ ఏకసభ విధానము. ఓకేనా. డెన్మార్క్ పార్లమెంట్ పేరు ఏంటంటే ఫోల్కెటింగ్, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇక నెక్స్ట్ రాయబారులు. ఇటీవల చాలా టాపిక్స్ మనం చూసాము. రాయబారుల పాత్ర అనేది దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో కీలకము. మన భారత్ ప్రపంచంలోని ప్రతి దేశంతో కూడా సత్సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. అందుకోసం రాయబారుల నియామకం. భారత్ అమెరికా, భారత్ రష్యా, భారత్ చైనా, భారత్ ఆస్ట్రేలియా ఇలాగా. సో సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులు ఉంటారు కదా, వారు రాయబారులుగా నియమించబడడంతో న్యూస్లోకి వస్తారు. రాయబారులను నియమించే అధికారం ఎవరికి ఉంది భారతదేశంలో అంటే రాష్ట్రపతి గారికి. ఈ రాయబారులను అంబాసిడర్స్ అని, హై కమిషనర్ అనే పేర్లతో పిలుస్తాము. పేర్లు వేరైనా వారు నిర్వర్తించే అధికారాలు ఒకటే. కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్స్ అంటాము రాయబారులను, అదే అదర్ దాన్ కామన్వెల్త్ కంట్రీస్లో అంబాసిడర్స్ అంటాము, గుర్తుపెట్టుకోండి. సౌదీ అరేబియాకి భారత తదుపరి రాయబారిగా సీనియర్ డిప్లొమాట్, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి విపుల్ గారు నియమితులవ్వడం జరిగింది. విపుల్ని సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పరిధిలోని అంశం. ఈ నియామకం 2026 జూన్ 2న ప్రకటించబడింది. విపుల్ 1998 బ్యాచ్ భారత విదేశాంగ సేవ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి. ప్రస్తుతం ఖతార్లో రాయబారిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సౌదీ అరేబియాకి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సౌదీ అరేబియాకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. క్యాపిటల్ రియాద్, కరెన్సీ సౌదీ రియాల్. అక్కడ యువరాజు మరియు ప్రధానమంత్రిగా మహమ్మద్ బిన్ సల్మాన్ గారు ఉన్నారు. భారతదేశాన్ని ప్రధాన ఇంధన భాగస్వామ్య దేశము. ఇక క్రీడలకు సంబంధించి ఈరోజు మార్నింగ్ మీరు బ్రేకింగ్ న్యూస్గా చూస్తుంటారు. నార్వే ఛాంపియన్షిప్ని కైవసం చేసుకున్న ఆర్ ప్రజ్ఞానంద అని చెప్పేసి భారత గ్రాండ్ మాస్టర్. అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్. ఫిడే 1924లో స్థాపన, లసానే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో రీసెంట్గా నార్వే చెస్ ఛాంపియన్షిప్ నిర్వహించింది. భారతదేశం నుంచి మొట్టమొదటిసారి ఈ ఛాంపియన్షిప్ని గెలుపొందడం జరిగింది. ప్రజ్ఞానంద చరిత్రలో లిఖించబడిన పేరు. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఆర్ ప్రజ్ఞానంద, ఆర్ వైశాలి. సో సిస్టర్ అండ్ బ్రదర్. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక నార్వే చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతను 2026 జూన్ 5న నార్వే రాజధాని ఆస్లోలో సాధించాడు. 20 ప్రజ్ఞానంద మొత్తం 18 పాయింట్లు సాధించి ఛాంపియన్గా నిలిచాడు. ఓకేనా, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు, చెస్ క్రీడాకారుడు మ్యాగ్నస్ కార్ల్సన్పై 2 క్లాసికల్ గేమ్లలో విజయం సాధించడం అతని ప్రదర్శన మొత్తంలో కూడా అత్యంత విశేషమైందంట. ఓకేనా. సో ఆర్ ప్రజ్ఞానంద తమిళనాడు రాష్ట్రం చెందిన గ్రాండ్ మాస్టర్ హోదా తనకి 2018లోనే వచ్చింది. నార్వే చెస్ టోర్నమెంట్ ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక చెస్ టోర్నమెంట్స్లో ఒకటి. ప్రతి సంవత్సరం నార్వేలో నిర్వహిస్తారు. ప్రపంచ అగ్రశ్రేణి గ్రాండ్ మాస్టర్స్ ఇందులో పాల్గొంటూ ఉంటారు. సో ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్, బేసిక్ పాయింట్స్. ఇక ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న తొలి ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ, అర్జెంటీనా. ఇప్పుడు సాకర్ పండుగ చూస్తాం మనం. ఇక జూన్ 11 నుండి ఫిఫా వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మెస్సీ క్యాప్టెన్సీలో. సో లియోనెల్ మెస్సీ ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియా స్పోర్ట్స్ అవార్డు పొందిన తొలి ఫుట్బాలర్
లియోనెల్ మెస్సీ. ఈ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేస్తారు, ఎప్పటి ప్రదానం చేస్తారో చూస్తే సరిపోతుంది. లియోనెల్ మెస్సీ ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియాస్ స్పోర్ట్స్ అవార్డు 2026ని అందుకొని ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి ఫుట్బాలర్గా నిలిచాడు. క్రీడారంగంలో అసాధారణ విజయాలు, ప్రపంచవ్యాప్త ప్రభావం మరియు సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ఈ అవార్డుని ప్రదానం చేశారు. ఓకేనా, రైట్. అర్జెంటీనాకు లాస్ట్ టైం 2022లో ఫుట్బాల్ ప్రపంచ కప్ని తీసుకొచ్చాడు లియోనెల్ మెస్సీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ అవార్డు కార్యక్రమం 2026 అక్టోబర్ 23న జరుగుతుంది. ఓకేనా, ఈ పురస్కారం గురించి చూద్దాము. ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియాస్ అవార్డు అనేది ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియాస్ ఫౌండేషన్ వారు ప్రకటిస్తారు, ప్రదానం చేస్తారు. ఏ సంవత్సరంలో స్థాపన ఈ పురస్కారం అంటే ఆఫ్ ఇన్స్టిట్యూషన్ 1981, దేశం స్పెయిన్ నుంచి ప్రతిష్టాత్మక పురస్కారం. క్రీడలు, సాహిత్యం, విజ్ఞానం, కళలు మరియు అంతర్జాతీయ సహకారం రంగాల్లో ప్రదానం చేసే ఒక పురస్కారం ఇది. ఇక మెస్సీకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. అర్జెంటీనా దేశస్థుడు. ఇక ఈరోజు ప్రశ్న, ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ ఇటీవల ఎందుకు వార్తలు నిలిచింది? ఈ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటించింది? ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో డిస్కస్ చేసిన టాపిక్ ఇది, చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్, రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. 100వ రామ్సర్ ప్రదేశంగా జయప్రకాష్ నారాయణ్ పక్షుల అభయారణ్యం గుర్తింపు మన భారతదేశంలో. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి అంచనాను 6.3% అంచనా వేస్తోంది OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ నిర్ణయాలు. దేశంలో తొలిసారి 4 హైకోర్టులకి పూర్తిస్థాయి మహిళా ప్రధాన న్యాయమూర్తులు. ఏ హైకోర్టులో చూడండి. హంపీలోని విరూపాక్ష దేవాలయం ఇటీవల ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు చేసిన తవ్వకాలు లేదా గోడలను కూల్చడం ద్వారా న్యూస్లోకి వచ్చింది. లడఖ్లో ఫోతుల్లా టన్నెల్ ప్రాజెక్టుకి కేంద్ర కేబినెట్ ఆమోదము. సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలో తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయ ఇండియా ఏ డేటా ల్యాబ్. బెంగళూరులో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ క్యాంపస్కి అనుమతి విద్యాశాఖ నుంచి. విపత్తుల నిర్వహణపై ఒడిశాలో బ్రిక్స్ దేశాల సదస్సు పూరిలో. థీమ్ ఏంటి గుర్తుపెట్టుకోండి, బ్రిక్స్ సభ్య దేశాలు ఏంటి ఎన్ని. భారత్, బ్రిటన్ సంయుక్తంగా క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీని ప్రారంభించడం జరిగింది. నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామిక వృద్ధికి తెలంగాణ, జర్మనీ సహకార ఒప్పందము. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి మెట్టే ఫ్రెడ్రిక్సన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. తన రాజకీయ పార్టీ ఏంటి? సౌదీ అరేబియాకు తదుపరి భారత రాయబారిగా విపుల్ గారు నియమితులయ్యారు, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఆర్ ప్రజ్ఞానంద. ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియాస్ స్పోర్ట్స్ అవార్డు పొందిన తొలి ఫుట్బాలర్ లియోనెల్ మెస్సీ, అర్జెంటీనా క్రీడాకారుడు, ఫుట్బాల్ క్రీడాకారుడు. ఇక ఈరోజు ప్రశ్న, ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ ఇటీవల ఎందుకు వార్తలు నిలిచింది? ఈ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులో నేను అందిస్తున్న PDF ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని చదవండి. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఎవరైనా మిస్లైనస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.